హలో ఎవ్రీవన్. మనం రమణేశ్వరం గురించి వీడియోస్ చూస్తున్నాం కదా. దానిలో ఎంట్రన్స్ ఇది మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. లోపల ఎంట్రన్స్ నుంచి బయట నుంచి ఇలా లోపలికి రాగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ గేట్లోంచి లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఋషిలింగాలు చూస్తున్నారు కదా. ఇటువైపు నుంచి ఎటువైపు చూసినా లింగాలే కనిపిస్తాయి మనకి. నేను చాలా వీడియో క్లిప్స్ అయితే తీయలేకపోయాను, మెమరీ ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, అన్ని రకాల అమ్మవార్లు ఎంట్రన్స్లోనే లెఫ్ట్ హ్యాండ్ వైపున ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం అనేది జరుగుతుంది. ఈ రమణేశ్వరంలో ప్రతినిత్యము 1660 శివలింగాలకు నైవేద్యాలు అనేవి ప్రసాదించడం జరుగుతుంది. ఆ నైవేద్యాల్లో పులిహోర, చక్కెర పొంగలి, కట్టె పొంగలి, గోధుమ నూక పాయసం, అన్నం మీద కూర, చట్నీ పక్కన వేసి ఇవన్నీ పళ్ళు కూడా ప్రతిరోజు నివేదిస్తారు. ఇది వచ్చేసి మనకి ఉక్కులింగం. ఇవి పంచలోహాలతో చేసినటువంటి ఈ లింగాలు. వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. పంచలోహాలతో చేసినటువంటి లింగాలు. ఆ ఉక్కులింగాన్ని ఇది వచ్చేసి కుబేరలింగం. ఇది నరదిష్టికి సంబంధించిన లింగం. ఇది కుబేర లక్ష్మీలింగం. ఇది చూస్తున్నారు. నెక్స్ట్ ఇవన్నీ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లింగం చొప్పున అన్ని లింగాలు స్థాపించబడినవి. శివుడు అభిషేక ప్రియుడు కదండి. ప్రతిరోజు తనకి నిత్యము అభిషేకము, పసుపు, గంధం, కుంకుమ, పూలు పెట్టి అర్చించడం కోసం అక్కడ స్టాఫ్ ఉన్నారు. నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఇవన్నీ చూడండి. ఇక్కడ అరుంధతి వశిష్ఠ మహర్షి, ఇక్కడ ఎన్ని మనకి శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నవి అనేది ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క కొన్ని శివలింగాలు అంటే 1000, 108, 8, 9 లింగాలు అలా వాటికి ప్రతి ఒక్కదానికి కూడా అది దేనికి సంబంధించి అనేది ప్రతి ఒక్కదానికి నేమ్ బోర్డ్స్ అయితే అరేంజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా ధుని మందిరం కూడా ఉంది. ప్రతి నిత్యము కూడా అక్కడ సాయిబాబా ధుని అనేది కాలుతూనే ఉంటుంది. దానిలో మనం నవధాన్యాలు దానిలో వేసి దాని చుట్టూ 3 సార్లు తిరిగి మన మనసులో ఉన్నటువంటి కోరిక కానీ ఏదైనా బాధ కానీ చెప్పుకున్నట్లయితే కంపల్సరిగా తీరుతుందనేది కూడా ఉంది. ఇక్కడ లోపల చూసారు కదా. అవే కాకుండా ఇంకా కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నవి ఇక్కడ వన్ సైడ్. క్షేత్రం అంతా కూడా తిరిగి చూడడానికి చాలా టైం అనేది పడుతుంది. తిరిగి చూడడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి బ్యాటరీ వెహికల్లో తిరిగి మొత్తం కూడా మనం కవర్ చేసుకోవచ్చు. ఇది సాయిబాబా ధుని మందిరము. దీని చుట్టూ 3 సార్లు తిరిగి నవధాన్యాలు దానిలో వేసి మన కోరికను తెచ్చుకుంటే కంపల్సరిగా తీరుతుంది. ఇది వచ్చేసి ఉక్కు శివలింగం. ఇది 11 లోహాలతో చేస్తారు. దీన్ని ఒక్కదాన్ని దర్శిస్తే అన్ని శివలింగాల్ని దర్శించినంత పుణ్య ఫలితం దక్కుతుంది. ఇది చూసారు కదా, పంచలోహాలతో చేసిన బంగారం, వెండి, రాగి, ఇత్తడితో చేసిన పంచలోహాలు. ఇది వచ్చేసి కుబేరలింగము. 108 కాయిన్స్తో అభిషేకం చేస్తారు. దాన్ని 108 కాయిన్స్ అభిషేకం చేసి 8 కాయిన్స్ తిరిగి మన ఇంటికి తీసుకువెళ్ళినట్లయితే ధనం కూడా అదే విధంగా మనకు వస్తుందనేది ఒక నమ్మకం. ఇవన్నీ కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లింగం చొప్పున 108 లింగాలు. ఇవన్నీ కూడా మనకి ఇటువైపు ఆలయంలో ఎటు తిరిగి చూసినా లింగాలే అనిపిస్తాయండి. ఇప్పుడు ఈ బ్యాటరీ వెహికల్లో ఈ విధంగా మేము మొత్తం అయితే తిరిగి చూసాము. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ అమ్మవారివి శ్రీచక్ర పీఠాలు ఉంటారు. ఇవన్నీ అమ్మవారివి శ్రీచక్రాలు. వీటికి ప్రతిరోజు కూడా నిత్య పూజ అనేది జరుగుతుంది. అభిషేకము, పూజ, నిత్య అభిషేకము, నిత్య పూజ. ఎటువైపు తిరిగి చూసినా సరే మనకి వీడియో తీయడానికి కూడా సరిపోదు మెమరీ అనేది. చూడండి, ఇవన్నీ శివలింగాలు. మన 108 నామాలు, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శివలింగం చొప్పున. చూసారు కదా, 108 నామాలకి శ్రీచక్ర నామాలు. ఎనిమిది శివలింగాల్లో ధన శివలింగం ఇక్కడ స్పెషల్. 100 కాయిన్స్తో అభిషేకం చేయడం. దానిలో 8 కాయిన్స్ని బ్యాగ్ తీసుకుని మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ధనం కూడా అదే విధంగా వస్తుందనేది కూడా ఇక్కడ గట్టి నమ్మకం. అసలు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా
ఈ ప్లేస్ని అసలు మిస్ కాకొద్దు. చిన్నపిల్లలతో వెళ్ళండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫుడ్కి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ నిత్య అన్నప్రసాదం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల మనకి ఎంప్లాయీస్ కనిపిస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు శివలింగాలకి. అమ్మవారి శ్రీచక్ర పీఠాలకు సంబంధించిన లింగాలు చాలా ఉన్నాయి. వాటికి ప్రతిరోజు పూజ చేసి బొట్టు పెట్టడానికి ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అన్నీ కూడా మన మార్బుల్స్తో చేసిన లింగాలు, పంచలోహాలతో చేసిన లింగాలు, మన చూడ్డానికి నార్మల్గా టెంపుల్స్లో కనిపించేటువంటి శివలింగాలు చాలా తక్కువ కనిపిస్తాయి. ఇక్కడ గోల్డ్ శివలింగం చాలా చాలా స్పెషల్. 3 అడుగుల ఎత్తులో ఉంటుంది గోల్డ్ శివలింగం. దాంతో మనకి దాని యొక్క టికెట్ ₹1000 ఉంటుంది. ఆ టికెట్ కొన్న వాళ్ళైతే మన ఫ్యామిలీని ఆ శివలింగం దగ్గరికి తీసుకువెళ్ళి దాని మీద మనకి టచ్ చేసి చేయి అభిషేకం కూడా చేయిస్తారు. నీళ్ళ అభిషేకము, పాలతో, ఆవు పాలతో కూడా మనకి అభిషేకం చేయిస్తారు. ఇవి చూడండి శివలింగాలు, ఎన్ని రకాల శివలింగాలు, అసలు ఎంత మంచి శివలింగాలు. మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, ఎంత బాగుందో. మీకు ఆవుల మందల గురించి కూడా చెప్పాను కదా, ఇక్కడ 700 ఆవులు ఉన్నాయండి. ఆ 700 ఆవులకి కూడా ప్రతిరోజు ఇక్కడే ఎదుగుండి వెళ్తున్నాయి చూడండి, 700 ఆవులు ఇవన్నీ. ప్రతిరోజు వీటి యొక్క పాలతో ఆ శివలింగాలన్నింటికి కూడా అభిషేకం అనేది జరుగుతుంది.